పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమంలో నీ వాక్యపు వెలుగు అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం ప్రార్థన. ఈ ప్రార్థన వలన ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని ఈనాడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన వేకువజాముననే లేచి నిర్జన ప్రదేశానికి పోయి ప్రార్థన చేయ ఆరంభించెను అని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు లేవగానే ప్రార్థన చేసేవాడు. ప్రతి ఒక్క రోజును, ప్రతి ఒక్క పనిని ప్రార్థనతో మొదలుపెట్టేవాడు యేసు ప్రభు. మరి ఆ యేసు ప్రభు ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. తండ్రి యొక్క దీవెనలు పొందుకొని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నీ కూడా ప్రజలు కళ్ళారా చూశారు. మరి మనం కూడా ఆ యేసయ్యలాగా వేకువజాముననే లేచి ప్రార్థన చేయగలిగితే మనం కూడా మన జీవితంలో అద్భుతాలు చూడగలం. మనం లేవగానే ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వంట చేయాలని ఈలోక సంబంధమైనటువంటి విషయాలలో సతమతం అవుతూ ఉంటాం. కానీ ప్రియులారా, యేసు ప్రభులాగే మనం ప్రార్థన చేసే గొప్ప అలవాటు మనం నేర్చుకుందాం. మరి ఆనాడు ఇదిగో యోబు గారు వేకువజాముననే లేచి తన బిడ్డలను సమర్పించి ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. దాని ద్వారా యోబు తన జీవితంలో ఏది కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి పొందుకోగలిగాడు. కారణం యోబు వేకువజాముననే లేచి ప్రార్థన చేసేవాడు. అలాగే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 40వ వాక్యంలో చూస్తే పేతురు గారు ఆ గదిలో ప్రవేశించి మరణించినటువంటి ఆ బాలిక దగ్గరకు వెళ్ళి మోకరించి ఆ బాలిక కోసం ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి ఆ బాలిక లేచి కూర్చున్నటువంటి అద్భుతం అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, దీనిని బట్టి ప్రార్థన మన జీవితంలో ఎంతో అద్భుతాన్ని తీసుకొని వస్తుంది. మన జీవితాన్ని మారుస్తూ ఉంది, మన జీవితాన్ని బలపరుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేయగలగాలి. చాలామంది ప్రతిరోజు ప్రార్థన చేయాలని మొదలు పెడతారు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు ఆ ప్రార్థన మానేస్తూ ఉన్నారు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అపోస్తలుల చర్యలు 16వ అధ్యాయము 25వ వాక్యంలో పౌలు శిలాసులను మనం గమనిస్తే జైలు గోడలు బ్రద్దలయ్యేలాగా ఆ జైల్లోనే ప్రార్థన చేశారు. ఈనాడు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయేమో, ఈనాడు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, భయపడకుండా దేవుని మీద భారం వేసి దేవుని మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు దేవుడు మన సమస్యల నుండి, మన బాధల నుండి, మన కష్టాల నుంచి విడిపిస్తూ ఉంటాడు. ప్రియులరా, అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకనే లోకా శుభవార్త 22వ అధ్యాయం 46వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, శోధనలకు గురి కాకుండాటకై ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈ లోకంలో శోధన, అడుగడుగున శోధన అనేది ఉంటూనే ఉంది. మరి ఆ శోధనలో మనం పడకుండా ఉండాలంటే, ఆ శోధనలో మనల్ని తాకకుండా ఉండాలంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ప్రార్థన. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో నిలబడతాడు.
ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ యేసయ్యలాగా వేకువజామున లేచి మన ప్రార్థన చేయగలగాలి. నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన విషయంలో. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు నామమున ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడు. యేసయ్య నామంలో రక్షణ ఉంది. ఈ లోకములో రక్షణ కలిగిన నామం యేసయ్య నామమే. అందుకనే మరి ఆనాడు ఇదిగో గొడ్రాలైనటువంటి అన్న సంతానం కోసం కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా బ్రతిమలాడుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అన్నా గురించి మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, అన్న కన్నీరు తుడిచినటువంటి దేవుడు తప్పకుండా మన కన్నీటిని కూడా తుడిచి మన జీవితంలో ఆనందాన్ని నింపుతూ ఉన్నాడు. అందుకనే మనం చేయాలి నిరంతరం ప్రార్థన. ప్రార్థన మన జీవితంలో ప్రతి క్షణం అవకాశం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఒక చిన్న సాక్ష్యం. ఒక ఆమెకు బాగలేక కడుపులో విపరీతమైనటువంటి నొప్పి ఉందని హాస్పిటల్కి తీసుకువెళితే డాక్టర్ గారు చెక్ చేసి, అమ్మ నీకు కడుపులో ఒక గడ్డలాగా ఉంది, ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీయాలి, ఇప్పుడు నీకు ఆపరేషన్ చేయడానికి సరిపోయే బ్లడ్ లేదు, ఇదిగో నేను కొన్ని మందులు రాస్తున్నాను, ఈ మందులు వాడి ఒక వారం తర్వాత మరలా తిరిగిరా అని చెప్తే వీరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి వారికి ఎదురుగా ఒక దేవాలయం కనపడింది. ఆ దేవాలయం మీద యేసు ప్రభు యొక్క స్వరూపం కనపడింది. ఆ దేవాలయంలోనికి వెళ్ళి, ఇదిగో ప్రభువా, ఏమే కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది, కడుపులో ఒక గడ్డలాగా ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు, దానికి కావలసినటువంటి డబ్బు మా దగ్గర లేదు, ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. ఒక వారం తర్వాత మరలా ఆపరేషన్కై సిద్ధపడి వచ్చారు. మరలా దేవాలయంలోనికి వెళ్ళి ఆ యేసయ్యను చూసి, ప్రభువా, ఈరోజు ఆపరేషన్ చేస్తున్నారు, ఆపరేషన్ మంచిగా జరగాలని ఆ కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకొని హాస్పిటల్లోకి వెళితే రూమ్ ఇచ్చారు, అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్కు సిద్ధపాటు చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు అన్నారు, ఏమకు ఆపరేషన్ చేయడానికి సరిపోయే బ్లడ్ ఉందా లేదా చెక్ చేద్దామని బ్లడ్ టెస్ట్ రాశారు. సహోదరులారా, కొద్దిసేపటి తర్వాత బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆమెను పిలిచి, అమ్మ నీ సమస్య ఏంటి అని మరలా డాక్టర్ గారు అడిగితే, అదేంటి డాక్టర్ గారు, నాకు కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్కి సిద్ధపడి వచ్చాం అని అడిగితే వెంటనే ఆ బ్లడ్ టెస్ట్ చేసినటువంటి వ్యక్తిని పిలిచి, ఈ రిపోర్ట్ ఏమిదేనా అని అడిగితే, అవును సార్ ఈ రిపోర్ట్ ఆమెదే అంటే వెంటనే డాక్టర్ గారు ఒక మాట అన్నారు, అమ్మ నీకు కడుపులో ఎలాంటి గడ్డ లేదు, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళని. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చూసారా, యేసు ప్రభువుని నమ్ముకొని మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు కలిగిస్తాడు. కాబట్టి లేవగానే నిరంతరం మనం ప్రార్థన చేసేవారిగా, ఏకాంతమైనటువంటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమండి. నీకెంత కష్టం వచ్చిందో, ఎంత శోధన వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో, ఆ బాధలన్నీ కూడా పోవాలంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ప్రార్థన, భోజనానికి ముందు ప్రార్థన, లేవగానే ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన, ఉద్యోగానికి వెళ్ళే ముందు ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి. యేసు ప్రభువును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప అలవాటు ప్రార్థన. ఈ ప్రార్థన అనేది నిరంతరం మనం చేయగలిగితే దేవుని యొక్క కాపుదలలో మనము, మన జీవితము, మన కుటుంబము ఉంటుంది. అందుకనే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రార్థన చేసినప్పుడు నీ గదిలో ప్రవేశించి ఏకాంతంగా తలకు నూనె రాసుకొని ఏకాంతంగా ప్రార్థన చేయమంటున్నాడు. బిడ్డలారా, చూసారా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు చేసేవారి జీవితాలు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాయి, ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారు.
కింద పడిన ధైర్యంగా లేస్తారు, ఓడిపోయిన ధైర్యంగా ముందడుగు వేసి తప్పకుండా గెలుస్తారు. ఎందుకంటే వారు ప్రార్థనా శక్తి కలిగి ఉన్నారు, ప్రార్థనా శక్తి పొందుకొని ఉన్నాడు. అందుకనే ప్రియులారా, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ ప్రార్థన పట్టుదలతో చేయండి అంటున్నాడు. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఏదైనా సాధించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఎవరికీ చెప్పుకోలేని బాధ వచ్చినప్పుడు యేసుప్రభు తన 2 చేతులు చాచి, భారముతో ఉన్నావా నా దగ్గరికి రా, మీకు విశ్రాంతినిస్తానని యేసుప్రభు నీ యొక్క ప్రార్థనకై, నీ యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నిరంతరం మనం చేయాలి ప్రార్థన. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ లోకంలో నిన్నెవరు గౌరవించినా గౌరవించకపోయినా, నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఇదిగో నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో ఆనాడు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ డాక్టర్ల దగ్గరకు వెళ్ళి తనకు ఉన్నదంతా వెచ్చించింది. కానీ ఇదిగో ఆ రోగము నుంచి విడుదల, ఆ రోగము నుండి స్వస్థత పొందుకోలేకపోయింది. చివరికి యేసయ్య గురించి విని, యేసయ్య దగ్గర స్వస్థత ఉందని తెలుసుకొని నమ్మి యేసయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా కనీసం నీ అంగీ అంచునైనా తాకనీయవా అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. మరలాంటి గొప్ప విశ్వాసంతో వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీకి దేవుడు అద్భుతంగా స్వస్థతనిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం నిరంతరం కూడా ప్రార్థన చేయాలి. పడిపోవచ్చేమో, కుమిలిపోవచ్చేమో, అప్పుల బాధలలో కూరుకొని పోయావేమో. అందుకని ఇదిగో ఈ లోకంలో ఉండే వ్యక్తులు నీకు చేయి అందించలేకపోవచ్చు, కానీ దేవుడు తన చేయి పట్టి నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని యొక్క శక్తిని, అంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే నిరంతరం నువ్వు చేయవలసినటువంటి పని ప్రార్థన మాత్రమే. కాబట్టి దైవ బిడ్డలారా, ప్రార్థన పట్టుదలతో ప్రార్థించాలి. ఇదిగో యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువా వర్షాలు కావాలని ప్రార్థన చేస్తే వర్షాలు పడ్డటువంటి సందర్భం, ప్రభువా ఈ వర్షాలు ఇక చాలు ఆగిపోవాలని చెప్తే వర్షాలు ఆగిపోయినటువంటి సందర్భం ఇదిగో బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం బిడ్డలారా. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుని మీద భారం వేద్దాం. మన స్వశక్తి మీద కాకుండా దేవుని మీద భారం వేసి ప్రార్థించే బిడ్డగా, దేవుడికి ఇదిగో చక్కగా పాడేవారేమో, చక్కగా ప్రసంగాలు చెప్పేవారేమో, దానికంటే గొప్పగా ఎక్కువగా ప్రార్థన చేసే బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. ఈ ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి లోబడతాడు, ప్రార్థన చేసే వ్యక్తి గురువులకు లోబడతాడు, ప్రార్థన చేసే వ్యక్తి పెద్దలకు లోబడతాడు, ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసుకొని, మంచేదో చెడేదో తెలుసుకొని ముందుకు వెళతాడు. కాబట్టి నీవు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా, ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా సమరులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక యేసు ప్రభు లాంటి గొప్ప అలవాటు నీ జీవితంలో, ఈ లోకంలో లేవగానే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దానికన్నా కూడా ఇదిగో ప్రార్థన చేయకుండా, దేవునితో మాట్లాడకుండా ఏ వ్యక్తితో నీవు మాట్లాడవద్దు. లేవగానే దేవునితో మాట్లాడు, లేవగానే దేవునితో ప్రార్థించు, దాని తరువాతనే మిగతా పనులన్నీ కూడా. అలాగే రాత్రి పడుకునే సమయంలో కూడా దేవునితో మాట్లాడిన తరువాతనే మనం పడుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క ప్రార్థన సంరక్షణ ఇదిగో మన జీవితంలో నిండుగా ఉంటుంది. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఎంత గొప్ప శుభవార్తను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థించండి, స్వస్థపడతారు. ప్రార్థించండి, దీవించబడతారు. ప్రార్థించండి, మారు మనసు పొందుతారు. ఇంత గొప్ప అద్భుతాలు, మేలులు, ఆశీర్వాదాలు కేవలం ప్రార్థనలోనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థించే బిడ్డగా, ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థించే యోధుడిగా
ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈ లోకములో పాపములో చిక్కుకొని పోయి, ఈ లోక ఆశలల్లో చిక్కుకొని పోయి, ఈ లోక వ్యామోహాలలో చిక్కుకొని పోయి, ఈ లోక ఆస్తి అంతస్తులలో పడి ప్రార్థన నిర్లక్ష్యం చేశావు, ప్రార్థన మానేశావు. దాని వలననే ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ బాధలు అన్నీ కూడా ప్రార్థన లేకపోవడం వల్లే. ఒక కుటుంబంలో ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లుకి తలుపు లేకపోతే ఎంత ప్రమాదమో, క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థన అనేది లేకపోతే అంతే ప్రమాదం. కాబట్టి బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎంత కష్టమైనా ఆయన మీద భారం వేస్తే, ఎంత సమస్య వచ్చినా ఆయన మీద భారం వేసి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. వాక్యంలో ఉంది, ప్రభు ప్రభు అని పరలోక రాజ్యంలో సంబోధించేవాడు పరలోక రాజ్యంలో చేరలేడు. కానీ ప్రభు చిత్తానుసారంగా ఆయన చిత్తం మీద తెలుసుకొని ప్రార్థించడం చాలా ముఖ్యం. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని నిరంతరం ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలని. నిజంగా ఇప్పుడు మన జీవితాన్ని పరిశీలిస్తే దేవునికి ప్రియకరంగా ఉందా, లేకపోతే దేవునికి చిరాకు పుట్టించేలాగా ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాలంటే, నీ ప్రార్థన ఆలకించబడాలంటే ఇదిగో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. దేవునికి ఇష్టం లేని కార్యాలు పక్కన పెట్టి దేవునికి ఏది ఇష్టమో దానిని తెలుసుకొని ఈనాటి నుంచి నీ యొక్క ప్రార్థన మొదలు పెడితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి తీరుతాడు. ప్రియులారా, అందుకనే నిరంతరం అన్న ప్రార్థన చేస్తే అన్న ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, చనిపోయిన బాలిక దగ్గరకు వెళ్ళి ఇదిగో పేతురు ప్రార్థన చేస్తే పేతురు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, ఇదిగో రక్తస్రావంతో బాధపడుతూ యేసయ్య దగ్గరకు వెళ్ళి కనీసం అంగీ అంచునైనా తాకనీయవా అని ప్రాధేయపడ్డటువంటి రక్తస్రావ స్త్రీ యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తప్పకుండా నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని నిరంతరం నీ ఇల్లు ఎప్పుడైతే నీవు మోకరించి ప్రార్థన చేయగలుగుతావో నీది పూరే గుడిసె అయినా కూడా పరలోకంగా మార్చబడుతూ ఉంది. ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతాయో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, వేకువ జాముననే లేచి ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి యేసయ్య మాదిరిగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆ గొప్ప అలవాటు మన జీవితంలో కూడా ఉండాలని నిరంతరం ఎంత కష్టం వచ్చినా ప్రార్థన విడిచిపెట్టొద్దు. ఎంత శోధన వచ్చినా ప్రార్థన మానేయొద్దండి. కొన్ని సందర్భాలలో ఇంత బాధ నాకు వచ్చింది, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇంత శోధన వచ్చింది, దేవుడు నా మొర వినట్లేదని అపోహలో ఉండి ప్రార్థన మానేస్తున్నావు, దేవునికి దూరంగా వెళుతున్నావు. కాదండి, దేవుని యొక్క ప్రణాళికలు మన ప్రణాళికల కంటే గొప్పగా ఉంటాయి. నీవు ఒకటి కోరితే దేవుడు దానికి పదింతలుగా మేలు చేసే దేవుడే కానీ మనకు నష్టాన్ని కలిగించే దేవుడు కాదు. కాబట్టి ఆయన ప్రణాళిక మనకు అర్థం కావాలన్నా కూడా మనం ప్రార్థనే చేయాలి. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలంటే ఇదిగో నిరంతరం ప్రార్థించాలి. ఒక వ్యక్తి పాపములో పడిపోయాడు, అందరూ అనుకున్నాడు వీడి జీవితం అయిపోయిందని. కానీ ఆ పడిపోయినటువంటి వ్యక్తి ఆయన పడిన దగ్గర నుంచే ప్రార్థన చేశాడు. ఈనాడు గొప్పగా గవర్నమెంట్ ఉద్యోగంతో ఆశీర్వదించబడ్డాడు. అందుకని నిరంతరం మనం ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన కాపుదలలో ఉండాలి, ఆయన ప్రణాళికలో ఉండాలి. మరి అవన్నీ కూడా జరగాలంటే మనం చేయవలసినటువంటి పని కేవలం ప్రార్థనే బిడ్డలారా. చాలామందికి ఈ లోకములో అన్ని పనులు చేయడానికి సమయం ఉంది, కానీ
ప్రార్థన చేయడానికి సమయం లేకుండా పోయింది. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని పరిశీలించుకొని ఆ రోజులో ఎంతసేపు ప్రార్థనలో గడపగలుగుతున్నావు అనేది చాలా ముఖ్యం. నిరంతరం చాలామంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది మనకు బాధ కలిగించేదాలుగా మాట్లాడతారు, కొంతమంది మనకు సంతోషాన్ని కలిగించేదిగా మాట్లాడతారు. కానీ నిరంతరం దేవునితో మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతారు. బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప అలవాటు, గొప్ప అంశం ఇదే ప్రార్థన. ప్రార్థన మొదలు పెడదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఈనాడు ప్రార్థన యొక్క గొప్పదనాన్ని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము లేవగానే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఏముండాలి, ఏ వంట చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ప్రభువా, ప్రార్థన మానేశాం. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసే బిడ్డగా నన్ను మార్చమని అడుగుతూ ఉన్నామయ్యా. ఎంతోమంది వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారు, అప్పుల బాధలలో కూరుకొని పోయి ఉన్నారు, శోధనలలో ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా విడిపించమని, ఏ వ్యక్తి అయితే చీకటిలో ఉన్నాడో, ఎవరైతే పాపములో ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా వెలుగులోనికి నడిపించమని, ఈ రోజు నుంచి నేను మొదలుపెట్టబోయే ఈ గొప్ప అలవాటు ప్రార్థన, ఈ ప్రార్థన అనే అలవాటును మాకు నేర్పించి నిరంతరం కూడా నీ యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క దీవెనలు, నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా వీరందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు ప్రభువా నిరంతరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి వారి జీవితాలలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.